హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మిగిలినవన్నీ కూడా అక్కడే కౌంటర్ మీద పని అయిపోగానే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతే ఒక్కసారిగా అన్నీ వైండప్ చేయాలని అనిపించదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అవి అలా వదిలేసి నా పనులన్నీ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యాక అప్పుడు వచ్చి దాని సంగతి చూస్తాను అనమాట. కాకపోతే చల్లగా ఉండడం వల్ల కొంచెం ఏదో అరగని ఫీలింగ్ లాగా, పెసరట్లు తింటే ఎట్లాగో అనిపించింది. కొంచెం సూప్ చేసుకుంటే ఏమన్నా ఆ వేడివేడిగా తాగితే తగ్గుతుందేమో అనేసి కొంచెం ఘాటుగా ఉంటుంది చూడండి, స్పైసీ అండ్ సోర్ ఏదో సంథింగ్ గుర్తులేదు. ఆ సూప్ ప్యాకెట్ ఉంటే అది చేసుకున్నాను అనమాట. యూజువల్గా నేను అసలు అది కొనుక్కురాను, నేనేంటంటే అదొక రకం అని చెప్పేసి అలాంటిది కూడా తెచ్చారు. సో అది చేసుకున్నాను. అండ్ కొంచెం తాగిన తర్వాత బ్రేక్ ఎటు టైం తీసుకుంటాం కాబట్టి ఈ లోపల హెయిర్ ప్యాక్ చేసేసుకుందామని చెప్పి హెయిర్ ప్యాక్ కూడా గ్రైండ్ చేసుకున్నాను. కొన్ని మందారాకులు కట్ చేసి తెచ్చుకున్నవి మీకు ఇంతకుముందు చూపించాను కదా. సో అవి ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయిలేండి, ఫ్రిడ్జ్లో అంత తొందరగా పాడవు. కరివేపాకు ఏంటంటే ఆకు ఉంటుంది, కానీ ఆ చల్లదనానికి ఎక్కువ తడికి ఏంటంటే నలుపుగా అయినట్టు అయిపోతూ ఉంటుంది. కానీ మందారాకులు అయితే ఉంటాయిలేండి. కొంచెం అదిను అండ్ మనం చేసుకున్నాం కదా జెల్, సో అదొక క్యూబ్ వేసి గ్రైండ్ చేశాను అనమాట. ఇంకా ఈ మిక్సీ జార్స్ మామూలుగా అయితే నేను డిష్ వాషర్లో పెడతాను, కానీ ఇట్లా తేలిగ్గా అంత ఆయిలీగా లేనివి అయితే అప్పటికప్పుడే కొంచెం ఏదైనా డిష్ లిక్విడ్, సోప్ వాటర్ వేసేసి షేక్ చేసేస్తే ఆ స్మెల్ పోతుంది. ఆ జుట్టుకి పెట్టుకోవడమేమో కానీ మందారాకుల నుంచి ఒకలాంటి వాసన వస్తూ ఉంటుంది, అంటే ఒక పసరు లాంటి వాసన. ఆ తలకు పెట్టుకున్నంతసేపు భలే చిరాగ్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు కడిగేస్తాను, గుడ్డు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపించిద్ది అనమాట. కాకపోతే కొంచెం ఏదో ఒకటి హెయిర్కి కొద్దిగా కండిషనింగ్గా ఉండాలి కదా, చలికాలం ఎంతైనా డ్రైగా ఉంటుందండి హెయిర్. అందుకని ఏవో అలా తిప్పలు పడుతూ అవి చేసుకుంటూ ఇవ్వండి ఈ చిన్న చిన్న పనులు చేసుకునే లోపల కొంచెం వేడి తగ్గింది. సో ఇది తాగుతాను. ఈ లోపల పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను. సో మీరు చలికాలం ఇలా కొద్దిగా ఇబ్బందిగా అనిపించినప్పుడు ఏమైనా ఇంట్లో ఏం చిట్కాలు ఫాలో అవుతారో చెప్పాలనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. నేనైతే వామ్ వాటర్ కానీ ఇలా ఏదైనా వేడివేడిగా చేసుకుని తాగడం కానీ, ఇవి లేకపోతే గోరువెచ్చటి నీళ్ళైనా తాగుతూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే మీకు నేను రీసెంట్ టైమ్స్లో తీసుకున్నటువంటి ఒక స్టీల్ తవా అనేది మీతో షేర్ చేస్తాను. మామూలుగా నాన్ స్టిక్ లేదంటే ఐరన్ ఇలా ఉంటాయి కదా, స్టీల్ తవా ఎప్పుడైనా చూసారా? సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసేసేయండి. ఇది వచ్చేసి అగారో బ్రాండ్ తీసుకున్నాను. ఇది మనకి 26 సెంటీమీటర్ డయామీటర్ ఉంటుందండి. ట్రైప్లై స్టీల్ విత్ హనీకోమ్ డిజైన్ ఉంటుందన్నమాట. రివైటెడ్ హ్యాండిల్ ఉంది, అంటే మనకి చెయ్యి వేడెక్కినా కూడా కాలకుండా ఉంటుంది. 4 mm థిక్ ప్లేట్ అనమాట. కంపాటబుల్ విత్ గ్యాస్ ఓవెన్. మనకి 5 years వారంటీతో వస్తుంది. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి హనీకోమ్ తవా రాయల్ అంటారండి. సో మీకు ఒకవేళ తీసుకోవాలి నచ్చి అనిపిస్తే నేను దీని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి విత్ 5 years వారంటీ వస్తుంది కాబట్టి ఒక స్టీల్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ పోదండి. మనం ఎన్నో సంవత్సరాల క్రితం కొన్న గిన్నెలు ఇప్పటికీ పనిచేస్తూ ఉంటాయి కదా. సో లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి వాళ్ళు ఏదో అలా ఇస్తూ ఉంటారు కదా 5 సంవత్సరాలని. స్టీల్ మాత్రం ఎప్పటికీ పాడవవు. ఇంకా కొన్న తర్వాత ఆగుతామా చెప్పండి? కొత్తది ఏదైనా అలా వస్తే వెంటనే యూజ్ చేయిందే మన మనసు ఊరుకోదు కదా. హాయ్ ఫ్రెండ్స్, మన రిమైనింగ్ వీడియో చూసే ముందు ఈ చలికాలంలో చిన్నపిల్లలకు ఉపయోగపడే 2 మంచి బెస్ట్ ప్రోడక్ట్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. అది చూసిన తర్వాత మన వీడియో చూద్దాం. ఇదేంటంటే చలికాలంలో స్కిన్ అనేది డ్రై అవుతుంది కాబట్టి చల్లదనానికి వాళ్ళకి బాడీ వాష్ కి ఒక మంచి మామాఎర్త్ నుంచి డీప్లీ నరిషింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్ ఉందండి. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే 0 to 5 years వరకు యూజ్ చేసుకోవచ్చు. డెర్మటాలజీగా టెస్ట్ అయినటువంటి ప్రోడక్ట్ అనమాట. మనందరికి తెలుసు మామాఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్ నేచురల్, కెమికల్ ఫ్రీ, మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండ్ టేర్ ఫ్రీ ఫార్ములాతో, బాడీ వాష్ కాబట్టి టేర్ ఫ్రీ ఫార్ములాతో చేశారు. 0 to 5 years వరకు ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి pH బ్యాలెన్స్డ్ ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల బేబీ స్కిన్ అనేది చక్కగా కోకోనట్ బేస్డ్ ఉన్నటువంటి క్లెన్జర్స్ వల్ల చక్కగా క్లీన్ అవడమే కాకుండా సాఫ్ట్ గా మాయిశ్చరైజింగ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే టేర్ ఫ్రీ కాబట్టి పొరపాటున కంట్లో పడినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా హ్యాపీగా మీరు మీ బేబీస్ కోసం అయితే ఇది యూజ్ చేయొచ్చు. ఇదే కాకుండా ఈ బాడీ వాష్తో పాటు మీరు కావాలి అంటే మాయిశ్చరైజింగ్ బాతింగ్ బార్ ఫర్ బేబీస్ ఉన్న మామాఎర్త్ కూడా తీసుకోవచ్చండి. ఇందులో గోట్ మిల్క్, ఓట్ మీల్ అండ్ షియా బటర్తో మనకి టాక్సిన్ ఫ్రీ, డెర్మటాలజికల్గా టెస్ట్ అయ్యి 5.5 pH ఉన్నటువంటి మంచి సోప్ అనమాట. సో మైల్డ్ ఫ్రేగ్రెన్స్ తోటి చాలా మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇదైనా సరే మీరు కావాలంటే తీసుకోవచ్చు. దీని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం యూజ్ చేశాక కూడా స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీరు చూడండి. మీరు పిల్లలకి బాడీ వాష్ యూజ్ చేసిన తర్వాత ఈ యొక్క రిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ విత్ ఆల్మండ్ అండ్ షియా బటర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఈ యొక్క మాయిశ్చరైజింగ్ క్రీమ్ కనుక యూజ్ చేస్తే
దీనివల్ల ఏంటంటే అప్లై చేశాక వాళ్ళకి చక్కగా రోజంతా కూడా స్కిన్ డ్రై అవ్వకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. మంచిగా మీరు మీ బేబీస్కి ఈ యొక్క బాడీ వాష్ అండ్ మాయిశ్చరైజర్ ఈ రెండు తీసుకోవాలంటే వీటికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు స్క్రీన్ మీద స్మార్ట్ 2023 అనే కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు అఫీషియల్ మామాఎర్త్ వెబ్సైట్ ఆర్ మామాఎర్త్ యాప్లో మీకు 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రొడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, ఫస్ట్ క్రై, పర్పుల్ ఇలాంటి వెబ్సైట్స్లో కూడా ఉంటాయి. కానీ నా యొక్క కూపన్ కోడ్ అయితే అప్లికబుల్ ఉండదండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మనం ఎప్పుడైనా మామాఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేసినప్పుడు వీళ్ళు మన ఆర్డర్ ఐడిని రియల్గా పెంచేటటువంటి చెట్ల డీటెయిల్స్కి వెబ్సైట్కి లింక్ చేస్తారు. సో వాళ్ళు రియల్గా పెంచే చెట్ల వివరాలు అనేవి మనం తెలుసుకోగలుగుతాం. మన ఇండియన్ బ్రాండ్ అనేటువంటి మామాఎర్త్ యొక్క ఇనిషియేటివ్ ఏంటంటే 2025 కల్లా వాళ్ళు 1 మిలియన్ చెట్లను నాటాలనే మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల మనము మంచి ప్రొడక్ట్స్ కొనుక్కోవడమే కాకుండా ఒక మంచి ఇనిషియేటివ్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఇంతకుముందు మనకి ఈ ప్రొడక్ట్స్ ఓన్లీ ఆన్లైన్లో దొరికేవండి, ఇప్పుడు ఆఫ్లైన్గా కూడా దొరుకుతున్నాయి. హ్యాపీగా మీరు కావాలి అంటే నియర్ బై మామాఎర్త్ స్టోర్స్లో ఈ ప్రొడక్ట్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేయడమే కాకుండా SLS అండ్ SLES ఫ్రీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు హ్యాపీగా మీ బేబీస్కి మంచి ప్రొడక్ట్స్ బాడీ వాష్ అండ్ మాయిశ్చరైజింగ్ కావాలంటే డెఫినెట్గా ఈ ప్రొడక్ట్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేయండి. ఇప్పుడు మన రిమైనింగ్ వీడియో చూసేద్దాం పదండి. సో ఇదేమి ఐరన్ దానిలాగా సీజనింగ్ చేయడం అదంతా ఏం అవసరం లేదు కాబట్టి జస్ట్ కొంచెం సోప్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో బ్రెడ్ ఉంది అండ్ బ్రెడ్ కూడా చూస్తే డేట్ అయిపోతుంది అనమాట. సరే తేజుకి ఇంకా స్నాక్స్కి వేరే అవి ఇవి చేస్తే ఇక ఆ బ్రెడ్ అలాగే ఉండిపోతుందని చెప్పేసి అది కొంచెం నెయ్యిలో ఫ్రై చేస్తాను. నెయ్యి వేసి ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా ఉంటుంది. బటర్ అయినా బాగుంటుంది కానీ నెయ్యి కూడా ఉంది కదా అని చెప్పేసి నాకు బటర్ కంటే కూడా నేతితో ఫ్రై చేసిన టోస్ట్ అలా చేసుకుంటే బాగా అనిపిస్తుంది అనమాట. ఇదేముంది ఆల్రెడీ మొన్న మనం మయోనీస్ తెచ్చాము, సాస్ తెచ్చాము, ఏదో ఒకటి తింటాడు. లేదంటే అప్పటికప్పుడు చేస్తే క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఒట్టిదైనా కూడా తినేయచ్చు, లేదంటే హనీ వేసుకొని ఇక మన ఇష్టం. సో ఏదో ఒకటి స్నాక్స్లో ఇక ఆయన కనీసం ఫ్రై చేసి పెడితే వచ్చాక వాడు ఏదో ఒకటి వేసుకొని తింటాడు అని చెప్పేసి మనకి ప్యాన్ ఉంది కదా, సో దీన్ని యూస్ చేసేస్తున్నాం అనమాట. కానీ నాన్ స్టిక్కీగా చాలా బాగా పనిచేస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్ కాదు బట్ నాన్ స్టిక్కీగా బాగానే అనిపించింది. అంటే బ్రెడ్ అయితే ఏం అతుక్కోదు. ఎందుకన్నాను అనేది మీకు తర్వాత చూపిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇవి టోస్ట్ చేసేసి పక్కన పెట్టేసేస్తే చక్కగా 4 స్లైసెస్ సరిపోతున్నాయి. మనం రెగ్యులర్గా కొనుక్కునే బ్రెడ్వే పెట్టాను అనమాట. 4 ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. సో ఒక 2 సార్లు వేసామంటే 8 స్లైసెస్ అంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ ఈజీగా యూస్ చేసేచ్చు అనమాట. ఒక 2-3 స్లైసులు మిగులుతాయి అంతే. బాగా అనిపించింది. హ్యాండిల్కి కూడా ఆ సిలికాన్ గ్రిప్ ఉండడం వల్ల మనకి చెయ్యి కూడా ఏం గబుక్కున కాలదు. నా ఐరన్ ప్యాన్కి మాత్రం ఫస్ట్లో హ్యాండిల్కి లేకపోవడం వల్ల పట్టుకోగానే చెయ్యి బాగా కాలింది. అలవాట్లో నాన్ స్టిక్ వాటిని పట్టుకున్నట్టుగా గబుక్కుని పట్టుకున్నాను. కానీ దానికి వాళ్ళు ఏదైనా కొంచెం చేతికి గ్రిప్ ఉండేది ఏదైనా ఇచ్చుంటే బాగుండేది, అది ఇవ్వలేదండి. బట్ వీడు మంచి పని చేశాడు, ఎందుకంటే స్టీల్ బాగా వేడెక్కింది కాబట్టి అది వాళ్ళకి తెలుసు కదా. సో కరెక్ట్గా మనకు మంచి హ్యాండిల్ ఇచ్చారు. మీరు తీసుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తానండి. హనీకోమ్ తవా ఇది నేను చపాతీలకి అయితే ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే ఐరన్ తవాలు ఉన్నాయి కాబట్టి నేను అదే యూస్ చేస్తాను. ఈ ఎప్పుడన్నా మనకి ఇంట్లో దోశకి కానీ ఇట్లా బ్రెడ్ టోస్ట్కి కానీ మెయిన్ అంటే నాకు ఐరన్వి యూస్ చేస్తుంటే వాటిని నేను డిష్ వాషర్లో పెట్టుకోవడానికి అవ్వట్లేదు. స్టీల్ అనుకోండి డిష్ వాషర్లో పెట్టుకోవచ్చు అన్న ఒకే ఉద్దేశంతో తీసుకున్నాను. సో బ్రెడ్ టోస్ట్ అయితే బాగా వచ్చింది. కనీసం అసలు దోశ వేస్తే వస్తుందా రాదా ట్రై చేద్దామని చెప్పి పెసరపిండి ఆల్రెడీ బయట పెట్టాను కూలింగ్ తగ్గుతుందని. సో ఇది దోశలు వేద్దాం. యూజువల్గా దోశలు అనేవి కొంచెం కరెక్ట్గా ఉంటేనే బేస్ అనేది వస్తాయి, లేదంటే అతుక్కుపోయి మొత్తం డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి సో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి అయితే వేశాను. ఓకే పర్లేదు బాగానే వచ్చాయి. అంటే మనం కొంచెం హడావిడిగా ముందే తీసేయడానికి ట్రై చేయడం వల్ల అవి అలా అయిపోయింది. కానీ దోశలు కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐరన్ దాని మీద కాలిస్తే ఎట్లా మనకి సమానంగా హీట్ అయ్యి ఒక క్రిస్పీగా రెడ్ కలర్ వస్తుందో అలా వచ్చాయి. మీకు నేను దూరంగా పెట్టినా కూడా దోశ చూసారా మంచి కలర్ కనబడుతుంది. మామూలు దోశలు అంటే కలర్ వస్తాయి కానీ పెసరట్లు ఏమంత క్లారిటీగా కనిపించవు, కానీ పెసరట్లు అయినా కూడా బాగా వచ్చాయి అనమాట. సో మొత్తానికైతే ఇన్వెస్ట్మెంట్ చేసింది నష్టమేం లేదు అని అనిపించింది అనమాట. బాగుంది ప్రోడక్ట్ అయితే, నాకు 100% సాటిస్ఫై అయ్యాను. కొన్నిటిని ఏంటంటే చెప్తాం కానీ మనం దాన్ని పూర్తిగా వాడితే కానీ అంత భరోసాగా చెప్పలేము దాని యొక్క యూజ్ ఎట్లా ఉంది ఏంటనేది. రీసెంట్గా నేను చెప్పాను కదా అగారో ఎయిర్ ఫ్రైయర్ కూడా తీసుకున్నాను, చాలా బాగుందని చెప్పి. సో అది కూడా నాకు చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. ఏ విధంగా వాడుకుంటున్నాను అనేది నిదానంగా తర్వాత వీడియోస్లో మీకు కొంచెం కొంచెం చూపిస్తానండి. సో మీకున్నా లేకపోయినా అంటే అట్లీస్ట్ అది నేను ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నా అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఫస్ట్ టైం ఇప్పుడే కదా మీరు ప్యాకింగ్ తీసి చూసారు కాబట్టి
కాకపోతే కొంచెం ఆయిల్ వేసి కాస్త నేను ఉల్లిపాయతోటి రుద్దుతున్నాను. మనకి టైంకి ఉల్లిపాయ వేస్ట్ ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు దీనికి కాకపోయినా ఆలుగడ్డ ముక్క అయినా సరే పెట్టుకున్నారనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫస్ట్ ఆలు ఫ్రై అయిన ఫ్లేవర్తో పాటుగా దోశ వస్తుందనమాట. సో ఆలు అయినా యూస్ చేయొచ్చు, ఉల్లిపాయ అయినా యూస్ చేయొచ్చు. బాగున్నాయి దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. నాది కడాయి ఉందండి, అది తీసానంటే మాత్రం ఎంత బరువు ఉంటుంది. సారీ కడాయి అంటున్నా, ప్యాన్ మాత్రం చాలా బరువు ఉంటుంది. ఇది రీజనబుల్ వెయిట్ ఉంది, చకా పని అయిపోయింది. ఆమ్లెట్లు అట్లాంటివి సపరేట్గా ఎక్కువ ఐరన్ వాటి మీద చేయొద్దు అనుకున్న వాటిని దీని మీద చేసేసుకోవచ్చు. పర్లేదు అమ్మయ్య హ్యాపీ అనుకున్నాను అనమాట. మొత్తానికైతే ఇంట్లో ఆ పెసరట్లు ఒకటి వేసేసాను. అంటే సాయంత్రం చలికాలం పెద్ద ఎక్కువ డిన్నర్ ఎక్కువ చేయనండి. ఎంత తక్కువ తింటే అంత మంచిదంట ఆరోగ్యానికి. అందుకని చెప్పేసి సింపుల్గా ఉన్న వాటితోటే మేనేజ్ చేస్తాను. బట్ లంచ్ టైం అయితే మాత్రం పర్ఫెక్ట్గా కర్రీస్ అయినా చట్నీస్ అయినా అన్నీ వండుకుంటాం అనమాట. సాయంత్రం మనం నైట్ ఏంటంటే బీదవాళ్ళలాగా తినాలన్నమాట. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. ఏదో ఉండి లేనట్టుగా తినాలి కానీ మరీగా ఫుల్గా లాగించకూడదు, ఆరోగ్యం పాడేద్ది. బట్ ఆ కొంచెం తగ్గించిన వారం మనకేంటంటే ఆకలి, అరే నువ్వు పొట్ట నిండా తినలేదు అని మన మైండ్ ఏదో బాధ పెడుతూ ఉంటుంది అనమాట, మనం సాటిస్ఫైగా తినలేకపోతే. అందుకని చెప్పేసి అలా అంటే నేను కాస్త గ్యాప్ ఇచ్చాక పాలు తాగుతాను. ఒక్కొక్కసారి కొంచెం అంటే మరీ ఆకలిగా అనిపించి ఏమి తినకపోతే సాయంత్రం నుంచి వెంటనే తాగుతాను. ఏదైనా కొంచెం లైట్గా ఇట్లా బ్రేక్ఫాస్ట్ లాంటివి చేస్తే ఒక గంట అట్లున్నాక పాలైతే డెఫినెట్గా తాగుతానండి. పాలను నేను ఉదయం తాగాలనిపిస్తే ఉదయమో, మధ్యాహ్నం కాదు సాయంత్రమో, లేదంటే అట్లీస్ట్ పడుకునే ముందైనా ఒక గ్లాస్ పాలైతే ఖచ్చితంగా ఇప్పటికే తాగుతాను. మొన్న ఎవరో మన కామెంట్స్లో అడిగారు పాలు మంచివి కాదంటున్నారు కదా, మీరేంటండి ఇంకా పాలు తాగుతున్నారు అని. పాలు మంచివి కాదు అంటే మనకు పోసే వాళ్ళ క్వాలిటీని బట్టి ఉంటుందండి. అయితే మంచి ప్యాకెట్ బ్రాండ్ అయినా నమ్ముకోవాలి మనము, లేదు అంటే గేదె దగ్గర వెళ్ళి పోపించుకునేదన్నా నమ్ముకోవాలి. ఏదో లక్కీగా ఇప్పుడు మాకైతే ఆవు పాలు పోస్తున్నారు కాబట్టి ఇంకా అంత భయం లేదు. ఇక ఏ పాలైనా అలవాటు అయిపోయిన ప్రాణం కదా, వాటిని తాగుతూనే ఉంటాను. సో పిల్లలకైతే ఇంకా మంచిదే అంటారు. అంతేలేండి, ఏదో అలా నడుస్తూ ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ లైట్గానే చేశాం కాబట్టి కొంచెం ఒక గ్లాస్ పాలు తాగితే బాగుంటుందని ఇక నాకు మా వారికి ఇద్దరికి కలిపాను అనమాట. సో ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇక నేను కూడా తాగేసి డ్రై నట్స్ నానబెట్టేసేసి పాలు తోడేసేసి ఎక్కడక్కడ ఇంగిలి గిన్నెలన్నీ బయట టబ్లో పెట్టేసి వైండప్ చేసేసి మళ్ళీ ఇక హ్యాపీగా నా వర్క్లోకి నేను వెళ్ళిపోతాను. అంటే ఏం లేదు, ఫోన్ ఇక ప్రశాంతంగా ఇక ఎవరు డిస్టర్బ్ చేయరనమాట. కాసేపు వీడియోస్ ఏమైనా నాకు నచ్చినవో రీల్సో చూసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇదండి, ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి నా యొక్క సాయంత్రం రొటీన్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్మా చేద్దామని చెప్పి ఎటువంటి పప్పులు నానబెట్టడం అవేమి పని అయితే పెట్టుకోలేదు. సో ప్రతిరోజు కూడా ఎక్కువ మినపప్పు తినకూడదండి, అంటే మినుములు ఎక్కువగా తినకూడదంట. సో ప్రతిసారి ఇడ్లీ దోశలనే కాకుండా అన్ని వెరైటీస్ టిఫిన్ కింద ట్రై చేస్తూ ఉండండి, అది మన ఆరోగ్యానికి మంచిది. అంతే ఇవాల్టి వ్లాగ్. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.